నది తీరాల్లోనే నాగరికత వెలిసింది. దీనికి మంచి ఉదాహరణ మన హైదరాబాదే. మూసీ నది ఒడ్డున ఆవిర్భవించిన భాగ్యనగరం అంచెలంచెలుగా ఎదుగుతూ విశ్వనగరంగా బాసిల్లుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ఇలా నదుల ఒడ్డునే వెలిసినా వాటికి మనకు ఒక ప్రాధాన్యమా తేడా ఉంది. అదేంటంటే ఆయా నగరాలు ప్రభుత్వాలు తమకు ప్రాణాధారమైన నదులను కాపాడుకున్నాయి. మనం మాత్రం అమృత తుల్యమైన జలవనరును గరల ప్రవాహంగా మార్చేసుకున్నాం. అసలు మూసీ విషయంలో ఏం జరిగింది? గత 70 ఏళ్లలో ఈ నది ఏ విధంగా దురవస్థ పాలైంది? ఇప్పుడు మూసీ పరిస్థితి ఎలా ఉంది? నది ఈ దుస్థితికి చేయడంలో ప్రజల పాపం ఎంత, పాలకుల నిర్లక్ష్యం ఎంత? ఇలాంటి అంశాలపై స్వతంత్ర టీవీ మూసీ గోస పేరుతో స్పెషల్ ఫోకస్ నిర్వహిస్తుంది. మూసీ గోస ధారావాహికలో 3వ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నగరం మధ్యలో ఒకప్పుడు ఎంతో విశాలంగా ఉండేది మూసీ నది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా 500 మీటర్ల నుంచి 800 మీటర్ల వరకు వెడల్పు ఉండేది. కానీ అదంతా గతం. మరి ప్రస్తుతం చూస్తే రోజురోజుకు పెరుగుతున్న కబ్జాలు మూసీని బక్కచిక్కేలా చేశాయి. ఓవైపు నివాస సముదాయాలు, మరోవైపు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు మూసీని ఎక్కడికెక్కడ పూడ్చి మరీ తమ పనులు కానిచ్చేస్తున్నారు. నది మధ్యలో బోర్లు వేసి నీటిని తోడుకుంటున్న రివర్ బెడ్ లో వ్యాపారాలు చేస్తున్న అధికార గణం మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ అంచనా ప్రకారం చూస్తే గత కొన్నేళ్లలో మూసీ నది 10 నుంచి 15% వరకు కబ్జాకు గురైందంటేనే ఈ ఆక్రమణలు, అక్రమార్కుల చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా మూసీ రివర్ బెడ్ పెద్ద ఎత్తున కుచించుకుపోయింది. ఇంకా చెప్పాలంటే రివర్ బెడ్ లో దాదాపుగా 8,000 వరకు నివాసాలు వెలిశాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల కోసం మూసీ పరివాహక ప్రాంతంలో మట్టిని నింపుతూ ప్లాట్లుగా చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దళారులు. మరోవైపు మూసీ నదిలో నిర్మించారని తెలిసిన వినియోగదారులు ఆయా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు ఉండవని తెలిసినా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు హైదరాబాద్ లో మూసీ నది ఉండేదని భవిష్యత్తు తరాలు చెప్పుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు పర్యావరణ ప్రేమికులు.